చూడండి, మనము ఫోటోగ్రాఫ్స్ కానీ ట్యాక్స్ పేర్ కాన్స్టిట్యూషన్ డాక్యుమెంట్ అంటే మీకు ఒక పార్ట్నర్షిప్ ఆర్గనైజేషన్ అయితే పార్ట్నర్షిప్ డీడ్, ఇఫ్ ఇట్ ఈస్ ఎ కంపెనీ ఇట్ ఈస్ మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్. అట్లా ఒక ఆర్గనైజేషన్ కి సంబంధించిన రూల్స్ రెగ్యులేషన్స్ ఎక్కడైతే ఉన్నాయో వాటిని కాన్స్టిట్యూషనల్ డాక్యుమెంట్ అంటాం. సో ఎవరైనా ఏర్పాటు చేసుకుని ఉన్నట్లయితే యూ హ్యావ్ టు అప్లోడ్ దట్ డాక్యుమెంట్. ఓకే, దెన్ బిజినెస్ అడ్రస్ ప్రూఫ్, దెన్ బ్యాంక్ అకౌంట్ ఇన్ఫర్మేషన్ like account number, IFSC code, branch, bank name, all you have to give, you have to provide. Then authorization form means I told no, on behalf of all the partners or all the persons who are engaged in business, who is authorized to sign, ఎవరు సంతకం చేయడానికి అధికారం ఉన్నదో వాళ్ళ ఆథరైజేషన్ ఫామ్ ఉంటుంది. సో అది కూడా అప్లోడ్ చేయాలి. ఓకేనా, దెన్ రివ్యూ ద అప్లికేషన్ ఫామ్ అండ్ టిక్ ద డిక్లరేషన్. చివరిలో మీకు ఏదైనా డిక్లరేషన్ వస్తుంది ఒక టిక్ కొట్టి మీరు సబ్మిట్ చేస్తారు. సో అట్లనే జిఎస్టీలో కూడా మీకు పర్మనెంట్ రిజిస్ట్రేషన్ నెంబర్ రావాలి అంటే యూ హ్యావ్ టు రివ్యూ ద అప్లికేషన్ మొత్తం అయిపోయినాక, బట్ రివ్యూకి ఒక డాక్యుమెంట్ ఇస్తాడు, మీరు నింపిన అన్ని స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ ఇంకేమైనా తప్పులు ఉంటే సరి చూసుకోవచ్చు. సరి చూసుకొని అక్కడ పెట్టేసి థ్యాంక్ యూ సరి చూసుకొని టిక్ కొడతారు. ఇది టిక్ కొట్టినాక యూ కెన్ సబ్మిట్ ఇట్. ఓకే, ఇది మీకు ఇంతకు ముందు చెప్పినట్టుగా డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్ అని చెప్పాను. డిఎస్సి అంటే గుర్తుపెట్టుకోవాలి మీరు, డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్ డిఎస్సి. సో దాని ద్వారా చేయవచ్చు, లేదా అదర్వైజ్ ఈ సిగ్నేచర్ విత్ ఓటీపీ టు ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుందండి. దాని ద్వారా ఎలక్ట్రానిక్ సిగ్నేచర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎలక్ట్రానిక్ వెరిఫికేషన్ కోడ్, ఎలక్ట్రానిక్ సిగ్నేచర్ల యొక్క సహాయంతో మనం వెరిఫికేషన్ చేసుకుంటే యూ విల్ గెట్ అప్లికేషన్ సబ్మిషన్, ఇట్ ఈస్ సక్సెస్ఫుల్ అని చెప్పి మీకు మెసేజ్ వస్తుంది. సో అప్పుడు వచ్చినప్పుడు అప్లికెంట్ ఏఆర్ఎన్ అంటే ఏంటి, అప్లికెంట్ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది వస్తుంది. టిఆర్ఎన్ గుర్తుపెట్టుకోండి, టిఆర్ఎన్ అంటే టెంపరరీ రిఫరెన్స్ నెంబర్, ఇదేమో అప్లికెంట్ రిజిస్ట్రేషన్ నెంబర్. ఓకే, ఇవన్నీ పర్ఫెక్ట్ గా వెరిఫికేషన్ అయిపోయినాక యూ విల్ గెట్ GSTIN, దట్ ఈస్ పర్మనెంట్ రిజిస్ట్రేషన్ నెంబర్, దట్ ఈస్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నెంబర్. ఓకేనా, సో ఇది ప్రాసెస్ అండి, జిఎస్టీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్. రైట్, అట్లనే క్యాన్సలేషన్. కొన్ని సందర్భాల్లో జిఎస్టీ రిజిస్ట్రేషన్ అయింది కదా అని మనం సంకలు గుద్దుకోవాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్ ఎప్పుడైనా సరే దే కెన్ క్యాన్సల్ అవర్ రిజిస్ట్రేషన్. ఇప్పుడు నాకు డ్రైవింగ్ లైసెన్స్ ఉంది కదా అని చెప్పి నేను తప్పదాగి తందనాలాడి డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే ఊరుకుంటుంది గవర్నమెంట్. 2 అవకాశాలు ఇస్తుంది, 3వసారి లైసెన్స్ రద్దు చేస్తుంది, అది పనికిరాదు ఇక లైసెన్స్. సో సిమిలర్లీ ఇన్ కేస్ ఆఫ్ జిఎస్టీ ఆల్సో దేర్ ఆర్ సర్టెన్ ప్రొసీజర్స్. మనం రెగ్యులర్ గా ఇంతకు ముందు చెప్పాను, రిటర్న్ సబ్మిషన్ చేయడానికి గైడ్ లైన్స్ ఉన్నాయి, డెడ్ లైన్ ఉంది, వాటిని అనుసరిస్తూ మనం చేయాలి. అట్లనే మనం దేన్నైతే అమ్ముతామో దేన్నైతే కొంటామని రిజిస్ట్రేషన్ చేసామో దాన్నే కొనాలి. నేను దీపావళి టపాసులు అమ్ముతా, దీపావళి టపాసులు కొంటా అని చెప్పి లైసెన్స్ తీసుకొని మామూలు ఒరిజినల్ బాంబులు తయారు చేసుకుంటే ఊరుకుంటుంది గవర్నమెంట్. సో సిమిలర్లీ ఇన్ జిఎస్టీ ఆల్సో వాట్ ఎవర్ ఐ ప్రామిస్ టు పర్చేస్, వాట్ ఎవర్ ఐ ప్రామిస్ టు సెల్, ఓన్లీ దోస్ ఐటమ్స్ ఐ హ్యావ్ టు పర్చేస్, ఓన్లీ దోస్ ఐటమ్స్ ఐ హ్యావ్ టు సెల్, అండ్ ఐ హ్యావ్ టు అప్లోడ్ ది డీటెయిల్స్ పీరియాడికల్లీ. ఆ రిటర్న్స్ లో టేబుల్స్ లో ఇచ్చిన విధంగా ఎప్పుడు రిటర్న్ సబ్మిట్ చేయాలి, ఎంత ట్యాక్స్ కట్టాలి, ఎవ్రీథింగ్ ఐ హ్యావ్ టు ఫాలో అకార్డింగ్ టు ద జిఎస్టీ యాక్ట్. దాని చట్టం ప్రకారం మనం సరి అయిన విధంగా ప్రవర్తిస్తూ ఉంటేనే మన లైసెన్స్ అనేది ఉంటుందండి, అదర్వైజ్ ఇట్ విల్ బి క్యాన్సల్డ్. ఇప్పుడు దీనికి 2 రకాల మార్గాలు ఉన్నాయండి. ఒకటి, నా అంతటా నేను బిజినెస్ చేస్తున్నా, నేను జిఎస్టీ నెంబర్ ఉంది నాకు, ఓ సంవత్సరం బిజినెస్ చేసినాక నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది, లేదు మంచి జాబ్ వచ్చిందండి ప్రైవేట్ సెక్టర్లో, నేను బిజినెస్ అక్కర్లేదు అనుకుంటా, ఏం చేస్తా అప్పుడు, ఐ కెన్ క్యాన్సల్ మై రిజిస్ట్రేషన్. అది ఎట్లా, మనం ఆల్రెడీ లాగిన్ అయితే నా జిఎస్టీ పోర్టల్లో నా యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉన్నాయి కదా, అది లాగిన్ అయ్యి క్యాన్సలేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అని కనపడుతుండండి, క్యాన్సలేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అని ఆ ఆప్షన్ క్లిక్ చేస్తే వాళ్ళు కారణాలు అడుగుతారు. మనం GSTIN నెంబర్ కొట్టాలి, అక్కడ మన నెంబర్ ఉంటుంది కదా, GSTIN నెంబర్ ఇస్తారు. సో ఆ నెంబర్ను రీజన్ కొట్టాలి క్యాన్సలేషన్కి, ఎందుకు అని. అంటే నీకు ఇష్టం లేదా, లేకపోతే ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా అనేది, ఏమైనా అడ్డంకులు ఉన్నాయా, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, యూ హ్యావ్ టు స్పెసిఫై ద రీజన్. వెదర్ యు ఆర్ నో లాంగర్ డూయింగ్ బిజినెస్ ఆర్ నాట్, వాట్ ఈస్ ద రీజన్ ఫర్ క్యాన్సలింగ్ ద రిజిస్ట్రేషన్ అనేది అడుగుతారు. సో అవి కొట్టినాక ఆటోమేటిక్ గా ఇఫ్ యూ సబ్మిట్ యువర్ రిజిస్ట్రేషన్ విల్ బి క్యాన్సల్. ఒకసారి సబ్మిట్ చేస్తే
మన రిజిస్ట్రేషన్ అనేది ఇవ్వండి చూడండి, ఇవి రీజన్స్ ఫర్ క్యాన్సలేషన్ ఆఫ్ జిఎస్టీ రిజిస్ట్రేషన్. ఈ కారణాలలో ఏమన్నా ఉండొచ్చండి. ట్రాన్సిషన్ టు ఫ్రమ్ ఓల్డర్ ట్యాక్స్ లాస్, వీటి నుంచి ఇంకా నువ్వు ట్రాన్సిషన్ కాలేదు, మారలేదు, ఓల్డ్ ట్యాక్స్ రూల్స్ లోనే ఉన్నావు, ఇంకా దానికి పోవాల్సిన అవసరం ఉన్నది. ఆర్ చేంజ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ద బిజినెస్, నువ్వు కాన్స్టిట్యూషన్ ఏదైతే ఏర్పాటు చేసుకున్నావు దాంట్లో మార్పు వచ్చింది బిజినెస్ కాన్స్టిట్యూషన్ లో. సో దట్ యూ హ్యావ్ టు మెన్షన్. సిమిలర్లీ డిస్కంటిన్యూషన్ ఆఫ్ బిజినెస్, నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా కంటిన్యూ చేయట్లేదు ఇప్పుడు బిజినెస్, కంటిన్యూ చేయకపోతే రిజిస్ట్రేషన్ అక్కర్లేదు కదా, సో ఐ హ్యావ్ టు క్యాన్సిల్. ఓకే, వాలంటరీ రిజిస్ట్రీ ఎంటర్డ్ నాట్ కమెన్సింగ్ ఆపరేషన్స్ విత్ ఇన్ 6 months. చూడండి, నేను జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకున్న 6 నెలల లోపల బిజినెస్ చేయాలి, మొదలు పెట్టాలి. అది చేయకపోతే ఐ హ్యావ్ టు అప్లై ఫర్ క్యాన్సిలేషన్. వాలంటరీగా రిజిస్టర్డ్ ఎంటిటీస్ ఏవైతే ఉన్నాయో అవి కంపల్సరీగా రిజిస్టర్ అయిన 6 నెలల లోపల బిజినెస్ ప్రారంభించాలి. ఇఫ్ దే ఫెయిల్ టు స్టార్ట్ విత్ ఇన్ 6 months, దట్ రిజిస్ట్రేషన్ విల్ బి క్యాన్సల్డ్. ఓకే, సిమిలర్లీ నాన్ కంప్లైన్స్, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మనము ఒకదానికి లైసెన్స్ తీసుకొని ఒకదానికి పర్మిషన్ తీసుకొని ఇంకొకటి ప్రొడ్యూస్ చేస్తున్నాం అనుకోండి, ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్, రిజిస్ట్రేషన్ విల్ బి క్యాన్సల్డ్, వీ హ్యావ్ టు అప్లై ఫర్ ఇట్. మనం ఏ పని అయితే చేస్తున్నామో దానికి సంబంధించి ఫ్రెష్ రిజిస్ట్రేషన్ తీసుకోవాలి కావాలంటే. ఓకేనా, ఆప్టింగ్ ఫర్ ఏ కాంపోజిషన్ స్కీమ్, మన కాంపోజిషన్ స్కీమ్ అనేది ముందు ముందు వస్తుంది, దానికోసం వెళ్ళినట్లయితే ఈ రిజిస్ట్రేషన్ అనేది మనం క్యాన్సిల్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అట్లానే రిజిస్ట్రేషన్ అప్ ట్రెండ్ ఫ్రాడలెంట్లీ, ఫ్రాడ్ చేయడం అంటే ఏంటి, చీట్ చేయడం, మోసం చేయడం, మోసం, గవర్నమెంట్ ని మోసం చేస్తూ మనం రిజిస్ట్రేషన్ తీసుకున్నట్లయితే అది పట్టుబడితే యూ హ్యావ్ టు గో ఫర్ క్యాన్సలేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్. ఈ కారణాలలో ఏవైనా కారణం వల్ల మనము రిజిస్ట్రేషన్ అనేది క్యాన్సిల్ చేసుకోవడానికి అవకాశం ఉందండి. చూడండి, రిజిస్ట్రేషన్ క్యాన్సిలేషన్ ప్రొసీజర్ లో మీకు అది ఉన్నది వాలంటరీ క్యాన్సిలేషన్ అంటే మనంతటా మనమే లాగిన్ అవుతాం. లాగిన్ అయ్యి ఈ ఫామ్ నెంబర్ గుర్తుపెట్టుకోవాలి, యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్, దట్ ఈస్ ఫామ్ జిఎస్టీ రిజిస్ట్రేషన్ 29, ఫామ్ నెంబర్ 29 నోట్స్ లో ఉందా? సేమ్ ఇదే నోట్స్ కదా, జిఎస్టీ ఫామ్ 29. ఆ అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేస్తూ మనం రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసుకుంటాం. ఓకే, ఫామ్ ఆర్ఈజి రిజిస్ట్రేషన్ 29 దాంట్లో సబ్మిట్ చేస్తాం. దానికి ట్యాక్స్ ఆఫీసరు సాటిస్ఫై అయితే క్యాన్సిల్ చేస్తారండి. ఒకవేళ సాటిస్ఫై కాలేదనుకోండి, ఈ విల్ ఆస్క్ us అండర్ రిజిస్ట్రేషన్ 17 ఈ విల్ ఇష్యూ ఏ షో కాజ్ నోటీస్. షో కాజ్ నోటీస్ ఇస్తాడు, ఏంటి కారణం, నువ్వు తప్పు చెప్తున్నావు, ఏంటి సరిగ్గా విధంగా సమాధానం చెప్పని చెప్పి ఇంకొక నోటీస్ ఇస్తాడు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ వీఆర్ గోయింగ్ టు అప్లై ఇన్ ఫామ్ 29. ఇఫ్ ఈ సాటిస్ఫైడ్, ట్యాక్స్ ఆఫీసర్ సాటిస్ఫై అయినాడు అనుకోండి, మన రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేస్తాడు. ఇఫ్ ఈస్ నాట్ సాటిస్ఫైడ్ he will ask for an explanation under 17. ఓకే, దాని ప్రకారం ఎక్స్ప్లెనేషన్ అడుగుతాడు, షో కాజ్ నోటీస్ ఇస్తాడు, ఎందుకు తప్పెందుకు చెప్తున్నావు, నువ్వు కరెక్ట్ చెప్పు అని సరిదిద్దుకోవడానికి మరొక అవకాశం అనేది ఇవ్వటం జరుగుతుంది. ఓకే, దీనికి ఎన్ని రోజులలో రెస్పాండ్ కావాలి? విత్ ఇన్ 7 working days. ఇక్కడ ఉంది చూడండి, ద ట్యాక్స్ పేయర్ మస్ట్ రెస్పాండ్ విత్ ఇన్ 7 working days. ఇది దీనికి కూడా మనకు చెప్పడం జరిగిందండి, గమనించండి ఒక్కసారి. దీనికి రెస్పాండ్ కావాల్సిన అవసరం ఉంటుంది. ఆ రెస్పాన్స్ అనేది ఫామ్ 18 లో ఇవ్వాలి. రిజిస్ట్రేషన్ 18 జిఎస్టీ ఫామ్ 18 లో మనం సబ్మిట్ చేయాలి. అతను నోటీస్ 17 లో ఇస్తాడు, మనం 18 లో సబ్మిట్ చేయాలి. అది కూడా ఎన్ని రోజులలో సబ్మిట్ చేయాలి? 7 working days. మధ్యలో సెలవులు వస్తే అవి తీసేసి మనం 7 working days కౌంట్ చేసుకోవాలి. ఓకేనా, వన్ వీక్ working days. అంతేగాని ఈ సోమవారం నుంచి నెక్స్ట్ సోమవారం వరకు అని కాదు. మధ్యలో ఏమైనా సెలవులు ఉంటే అవి సెలవులు తీసేసి 7 రోజులు లెక్క పెట్టుకోవాలి. ఓకేనా, సో అది దట్ ఈస్ ది ప్రొసీజర్. ఓకే, అది ఫామ్ రిజిస్ట్రేషన్ 19 లో ఐటీ ట్యాక్స్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 30 days లోపల మనకు ఈ అంతా సాటిస్ఫై అయితే మనకు రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేస్తూ ఆర్డర్ ఇస్తారు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, ఫామ్ 29 మనం అప్లై చేస్తాం, 17 వాళ్ళు షో కాజ్ నోటీస్ ఇస్తారు అవసరమైతే, 18 లో మనం రిప్లై ఇస్తాం విత్ ఇన్ 1 week. ఆ తర్వాత వాళ్ళు సాటిస్ఫై అయితే విత్ ఇన్ 30 working days అండ్ ఫామ్ 19 దే విల్ క్యాన్సిల్ అవర్ రిజిస్ట్రేషన్. ఓకే, సిమిలర్. What is that? 22 under GS. Where is it? Register 22. That is revocation. వస్తుంది నెక్స్ట్ టాపిక్ అదే. రివోకేషన్ అంటే
చూడండి, మనము క్యాన్సలేషన్ చేసుకున్నామండి, రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ అయిపోయింది, మళ్ళా దాన్ని పునరుద్ధరించుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. మన వల్ల పొరపాటు కావచ్చు, గవర్నమెంట్ వల్ల పొరపాటు కావచ్చు, మన రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ అయిపోయింది. మళ్ళీ మనము అయ్యో నా వల్ల పొరపాటు జరిగింది సార్, మళ్ళీ అదే బిజినెస్ చేస్తాం, లేదా మీరు ఏవైతే తప్పులు పేర్కొన్నారో వాటిని సరి చేసుకుంటాం, నా రిజిస్ట్రేషన్ మళ్ళీ పునరుద్ధరించండి అని మనం అప్లికేషన్ చేసుకోవచ్చు. దట్ ఈస్ నోన్ యాజ్ రివోకేషన్. ఓకే, దట్ ఈస్ వాట్ యూ మీన్ బై రివోకేషన్. రివోకేషన్ మీన్స్ నథింగ్ బట్ రివర్సింగ్ ద క్యాన్సలేషన్. అది ఇప్పటికే క్యాన్సిల్ అయిపోయింది, దాన్ని రివర్స్ చేస్తాం. మళ్ళీ పొరపాటు అయిపోయింది, నా వల్ల పొరపాటు అయిందో గవర్నమెంట్ వల్ల పొరపాటు అయిందో, నా రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ అయింది, ఆ క్యాన్సిల్ అయిన దాన్ని రివర్స్ చేయించి మళ్ళా మన బిజినెస్ కంటిన్యూ కావడానికి చేసే ప్రాసెసే రివోకేషన్. ఓకే, ఇవి చేయాలి అంటే కంపల్సరీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎలిజిబిలిటీ ఏమిటి అంటే, ఇప్పటి వరకు మనం ఏదైనా రిటర్న్స్ సబ్మిట్ చేయకపోతే అవి ఇప్పుడు చేయాలి. అట్లనే మనం ఇప్పటి వరకు ఏమైనా ఫైన్ కట్టాల్సి ఉంది, పెనాల్టీ కట్టాల్సి ఉంది, దట్ యూ హ్యావ్ టు క్లియర్. Whatever returns till now that you did not submit, we have to submit. Whatever penalty, whatever fine that is pending, you have to pay that fine. You have to pay that penalty first. అవి అయిపోయినాకనే మనము అప్లై చేసుకోవడానికి అవకాశం ఉందండి. అప్లై ఏ ఫామ్ లో చేసుకోవాలి అంటే, ఇన్ ఫామ్ జిఎస్టి 21 రిజిస్ట్రేషన్ 21 యూ హ్యావ్ టు అప్లై. నీ వల్ల పొరపాటు జరిగింది, ఇవ్వండి ఇవి మీరు తప్పులు చెప్పారు, నేను ఇవి సరి చేసుకున్నాను అంటూ మెన్షన్ చేస్తూ మనకు ఫామ్ 21 లో అప్లికేషన్ పెట్టుకుంటామండి. అది ఫామ్ 21 చూసి ట్యాక్స్ ఆఫీసర్ ఎవరైనా ఉన్నారో వాళ్ళు సాటిస్ఫై అయినారు అనుకోండి, మీకు 30 days లోపల, ఈ విత్ ఇన్ 30 days దే విల్ గివ్ యూ దే విల్ రివోక్ ది రిజిస్ట్రేషన్. ఓకే, వాళ్ళు ఏ ఫామ్ లో ఇస్తారు, ఫామ్ 22 మీరు 21 లో అప్లై చేస్తారు, వాళ్ళు 22 లో విత్ ఇన్ 30 days లో వాళ్ళు ఇచ్చేస్తారు, సాటిస్ఫై అయితే. అర్థమైందండి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అండ్ ప్రొసీజర్ ఫర్ రివోకేషన్. అట్లానే ఒకవేళ ట్యాక్స్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సాటిస్ఫై కాలేదనుకోండి, మీకు మళ్ళీ షోకాజ్ నోటీస్ ఇస్తారు. దట్ షోకాజ్ నోటీస్ మీకు ఎన్ని రోజుల లోపల మీరు రిప్లై ఇవ్వాలండి, విత్ ఇన్ 7 working days యూ హ్యావ్ టు గివ్ రిప్లై. అతను షోకాజ్ నోటీస్ ఏ ఫామ్ లో ఇస్తాడు, ఇన్ ఫామ్ 23 హీ విల్ గివ్. 23 లో ఇస్తాడు, 24 లో మీరు రిప్లై ఇస్తారు, అది మీరు వారం లోపల ఇవ్వాలి. డిడ్ యూ అండర్స్టాండ్? గుర్తుపెట్టుకోండి, 21 లో మీరు ఫస్ట్ అప్లై చేస్తారు, సార్ ప్లీజ్ రివోక్ అవర్ క్యాన్సలేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్. అది 22 లో మనకు ట్యాక్స్ ఆఫీసర్ విత్ ఇన్ 30 days ఈ కెన్ పర్మిట్. అతను సాటిస్ఫై కాలేదు మీ అప్లికేషన్ తోటి, ఈయన ఫామ్ 23 హీ విల్ గివ్ షోకాజ్ నోటీస్ టు యూ. అది అయిపోయినాక ఫామ్ 24 లోపల మీరు సబ్మిట్ చేస్తారు. అతను అడిగిన క్లారిఫికేషన్స్ ఏమైతే ఉన్నాయో విత్ ఇన్ 7 working days యూ హ్యావ్ టు గివ్ క్లారిఫికేషన్. ఇవన్నీ సరిగ్గా చేసినాక ఫైనల్ డిసిజన్ అనేది ట్యాక్స్ ఆఫీసర్ తీసుకుంటారండి. సేమ్ ఇంతకు ముందు లెక్కనే ఇప్పుడు కూడా 30 days టైం తీసుకుంటుంది. 30 days టైం తీసుకుని హీ కెన్ యాక్సెప్ట్ యువర్ అప్లికేషన్ ఆర్ రిజెక్ట్ యువర్ అప్లికేషన్. అంగీకరించవచ్చు క్యాన్సిలేషన్ రివోకేషన్, లేదా నిరాకరించవచ్చు. సో దిస్ ఈస్ ది ప్రాసెస్ ఆఫ్ రివోకేషన్ ఆఫ్ క్యాన్సిలేషన్. అట్లానే ఈ జిఎస్టీలలో మీకు సెంట్రల్ జిఎస్టీ ప్రకారం కావచ్చు, స్టేట్ జిఎస్టీ ప్రకారం కావచ్చు, యూనియన్ టెరిటరీ జిఎస్టీ కావచ్చు, ఈ ప్రాసెస్ అన్నిట్లలో కూడా ఒకటే ఉంటుంది, వేరువేరుగా ఉంటుంది. జిఎస్టీ మొత్తం కూడా సేమ్ ఇదే. ఓకే, ఇది ఇంతకు ముందు చెప్పిందే. ఇది చేసేటప్పుడు కంపల్సరీ మీరు ఫైన్స్, పెనాల్టీస్ ఏమన్నా క్లియర్ చేసుకోవాలి. ఏమన్నా ఫామ్స్ పెండింగ్ అప్లోడ్ చేయవలసిన ఏమన్నా డాక్యుమెంట్స్ ఉంటే అవి సబ్మిట్ చేసినాకనే దిస్ ప్రాసెస్ విల్ బి క్యారీడ్ ఫార్వర్డ్. ఇగోండి ఇదే చూడండి, క్యాన్సిలేషన్ రివోకేషన్ ప్రాసెస్ స్టెప్స్ మీకు మ్యాప్ రూపంలో ఇచ్చాను. ఫస్ట్ లాగిన్ అవుతారు, అది క్యాన్సిలేషన్ ఆప్షన్లోకి వెళ్తారు, మీ డీటెయిల్స్ అన్ని ఇస్తారు, సబ్మిట్ చేస్తూ మీరు అప్లికేషన్ సబ్మిట్ చేస్తారు. ఒకవేళ షోకాజ్ నోటీస్ వస్తే ఇఫ్ అప్లికబుల్ యూ హ్యావ్ టు గివ్ రిప్లై, ఓకే, టు ద నోటీస్ గివెన్ బై ద ట్యాక్స్ ఆఫీసర్. తర్వాత రివ్యూస్, అప్లికేషన్ మీరు ఇచ్చిన అప్లికేషన్ రివ్యూ చేస్తారు, లేదా షోకాజ్ మీరు ఇచ్చిన రిప్లై ఈజ్ గోయింగ్ టు రివ్యూ. దెన్ అల్టిమేట్లీ యువర్ అప్లికేషన్ మే బి అప్రూవ్డ్ ఆర్ రిజెక్టెడ్. మీరు రివోకేషన్ కు రిజిస్ట్రేషన్ క్యాన్సల్ అయిన దాన్ని మీరు రివోక్ చేయవలసిందిగా, దాన్ని తిరిగి పునరుద్ధరించవలసిందిగా
మీరైతే అప్లికేషన్ ఏదైతే సబ్మిట్ చేశారో దాన్ని యాక్సెప్ట్ అన్నా చేయవచ్చు లేదా రిజెక్ట్ అన్నా చేయవచ్చు. ఇచ్చే నిర్ణయమే చివరి స్టెప్ ఈ దీంట్లో. అర్థమైందండి మీకు? GST. సప్లై ఆఫ్ చూడండి, దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ జిఎస్టి. చూడండి, సప్లై అంటే ఏమిటండి నార్మల్ గా? వాట్ ఈస్ సప్లై? వాట్ ఈస్ సప్లై? Supply of goods and services. ఎస్, వాట్ ఈస్ సప్లై? మీరు సప్లై చేస్తున్నారంటే ఒక ఏమంటే ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి ట్రాన్స్ఫర్ చేయడానికి వెరీ గుడ్, వెరీ గుడ్. ట్రాన్స్ఫర్ సప్లై ఇంప్లైస్ ట్రాన్స్ఫరింగ్ గూడ్స్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. దాన్ని సప్లై అంటాం. చూడండి, మనకు సప్లై అనగానే ఈ జిఎస్టికి చూడండి, సప్లై అనగానే మనకు గూడ్స్ అండ్ సర్వీసెస్ కు ట్యాక్స్ కు సంబంధించినంత వరకు ఆల్ ఫార్మ్స్ ఆఫ్ సప్లై ఇవన్నీ కూడా సప్లై కిందకే వస్తాయి. అంటే సేల్ కావచ్చు, ట్రాన్స్ఫర్ కావచ్చు, బార్టర్ కావచ్చు. బార్టర్ అంటే ఏంటండి? మనకు ద్రవ్య మార్పిడి పద్ధతి అమల్లో లేనప్పుడు బార్టర్ సిస్టమ్ ఉండేది, వస్తు మార్పిడి పద్ధతి. అంటే ఇప్పుడు కోవిడ్ వచ్చిన సందర్భంలో కూడా రైతులు చేసుకున్నారండి. నువ్వు మా ఇంట్లో పనికి వస్తే నేను మీ ఇంట్లో పనికి పోయినా. అప్పుడు డబ్బులు లేవు కోవిడ్ అప్పుడు, అవునా? మేము మీ ఇంట్లో పొలం కోతకుంటే మేము పనికి వచ్చాం మీ ఇంటికి. మీ ఇంట్లో పొలం కోత ఉన్నప్పుడు మా యొక్క సహాయం మీరు తీసుకున్నారు, మా ఇంట్లో కోత ఉన్నప్పుడు మీరు వచ్చారు. దట్ ఈస్ బార్టర్ సిస్టమ్, వస్తు మార్పిడి పద్ధతి ఉన్నది. ఇలా వీటిలో ఏవి జరిగినా సరే అదంతా కూడా సప్లై కిందకే వస్తుందండి. అట్లనే ట్యాక్సబుల్ సప్లైస్ అంటే ఏవైతే ట్యాక్స్ గురి అవుతాయో సప్లైస్ కు సంబంధించి, జిఎస్టికి సంబంధించి వేటి మీదనైతే పన్ను విధించడానికి అవకాశం ఉందో అవన్నీ కూడా మనం సప్లైస్ కిందనే పరిగణించడం అనేది జరుగుతుంది. అట్లానే ఇంటర్ స్టేట్ సప్లై, ఇంట్రా స్టేట్ సప్లై. ఇంటర్ స్టేట్ అంటే విత్ అదర్ స్టేట్స్ ఆర్ విత్ అదర్ యూనియన్ టెరిటరీస్. మీకు చెప్పాను నేను ఇంటర్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే, ఇంటర్ అయిపోయినాక మీరు నెక్స్ట్ కాలేజీ మారుతారు. ఇంట్రా అంటే మారరు, సేమ్ అదే ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సేమ్ అదే కాలేజీ కంటిన్యూ అవుతారు నార్మల్ గా. సో అట్లానే ఇంట్రా అంటే విత్ ఇన్ ద స్టేట్. సేల్ ఆర్ పర్చేజ్ విత్ ఇన్ ద సేమ్ స్టేట్ ఈజ్ నోన్ యాజ్ ఇంట్రా స్టేట్. ఇంటర్ స్టేట్ మీన్స్ విత్ అదర్ స్టేట్ ఆర్ విత్ అదర్ యూనియన్ టెరిటరీ. ఓకేనా? అట్లానే సప్లైలో మీరు ఇంకా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? సప్లై అని ఎగ్జామ్ లో వస్తే ఇవి రాయాలి. ఆల్ ఫార్మ్స్ ఆఫ్ సప్లైస్, ట్యాక్సబుల్ సప్లైస్, ఇంటర్ స్టేట్ సప్లై, ఇంట్రా స్టేట్ సప్లై. ఇంకా మీకు 3 పాయింట్స్ చెప్పాను సప్లై అని రాయాల్సినవి. టైమ్ ఆఫ్ సప్లై, ప్లేస్ ఆఫ్ సప్లై, వెరీ గుడ్, వాల్యూ ఆఫ్ సప్లై. ఎగ్జామినేషన్ లో ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద టర్మ్ సప్లై ఇన్ జిఎస్టి అంటే ఇవన్నీ రాయాలండి. ఓకేనా? ఆల్ ఫార్మ్స్ ఆఫ్ సప్లై, ట్యాక్సబుల్ సప్లైస్, ఇంటర్ స్టేట్ అండ్ ఇంట్రా స్టేట్ సప్లై, టైమ్ ఆఫ్ సప్లై, ప్లేస్ ఆఫ్ సప్లై, వాల్యూ ఆఫ్ సప్లై. ఇవన్నీ సైడ్ హెడ్డింగ్స్ దిద్దే వాళ్ళకి కనపడాలి. ఓకేనా? అట్లానే ఇంకొకటి ఉన్నదండి, కాంపోజిట్ సప్లై, మిక్స్డ్ సప్లై. అంటే ఏంటి కాంపోజిట్ సప్లై అంటే ఏంటి, మిక్స్డ్ సప్లై అంటే ఏంటి? వెరీ గుడ్, ఇప్పుడు నేను చెప్తా. ఇప్పుడు ఒక ల్యాప్టాప్ అమ్మినప్పుడు ఈ రిఫ్రిజిరేటర్ ఉందండి, ఫ్రిడ్జ్ ఉంది కదా మన ఇంట్లో. అందరి ఇళ్ళలో ఫ్రిడ్జ్ ఉందా? ఫ్రిడ్జ్ లేని వాళ్ళు ఉన్నారా ఎవరైనా? ఇద్దరు లేరా? వెరీ గుడ్, అయితే ఉన్నదే చెప్పు. ఇప్పుడు మీ ఇళ్ళలో బండి ఉందా? ఉంది సార్. అందరి ఇళ్ళలో ఉందా బండి? వెరీ గుడ్. ఇప్పుడు మీరు బండి కొన్నప్పుడు దానికి సంబంధించి ఇంకేదైనా చిన్న పరికరం ఇస్తాడు అడిషనల్. ఇప్పుడు దాంట్లో మీరు ప్రతి బండి కొన్నప్పుడు ఏ బండి అయినా సరే దాంట్లో స్క్రూ డ్రైవరు, టూల్ కిట్ ఉంటుంది చిన్నది. అట్లనే ఫస్ట్ ఎయిడ్ కిట్ కూడా ఉంటుందండి. మీరు ఎప్పుడైనా ఓపెన్ చేశారా? ఇమ్మీడియట్ గా యాక్సిడెంట్ అయితే బ్యాండేడ్ కానీ, బ్యాండేజ్ కానీ, ఆయింట్మెంట్ కానీ, ఒక టాబ్లెట్స్ కానీ కొన్ని మినిమంగా ఉంటాయండి. మీరు ఇంటికి పోయినాక చూడండి, ప్రతి బండికి ఇస్తారు, ప్రతి కారులో ఉంటాయి. టూల్ కిట్ ఉంటుంది, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉంటుంది. బాక్స్ అంటే బాక్స్ రూపంలో కాకుండా కట్టి ఇస్తారు పేపర్లు. ఒక ఏ కలర్ అంటే మనము బ్రౌన్ కలర్ కవర్ లో కట్టి చుట్టి ఇచ్చేస్తారు. బ్యాండేడ్, బ్యాండేజ్ అలాంటివి అన్ని ఇస్తారండి. సో ఇప్పుడు మీరు బండి సప్లై చేసేవాడు ఇది విడిగా అది విడిగా సప్లై చేయడండి, అన్ని కలిపే ఇచ్చేస్తాడు మీకు. సో దట్ ఈజ్ కాంపోజిట్ సప్లై. ఒకటి పెద్దది కొంటున్నప్పుడు దానికి చిన్నవి ఆటోమేటిక్ గా వస్తాయి. ఇప్పుడు మీరు ఫ్రిడ్జ్ కొంటున్నప్పుడు దానికి స్టెబిలైజర్ వస్తుంది. కొన్ని సందర్భాలు స్టెబిలైజర్ అంటే పవర్ ఫ్లక్చువేషన్స్ ఉంటాయి కదా, పవర్ ఫ్లక్చువేషన్స్ ఉంటే పేలిపోతుంది, ఒక్కోసారి కాలిపోతుంది అది. ఓకేనా? అట్లనే మీరు ఈ కంప్యూటర్ కి ఇక్కడ చూడొచ్చు, ఇది యూపీఎస్ ఉంది.
యూపీఎస్ అంటే ఏంటి? కరెంట్ పోతే సడన్ గా పోతే దీంట్లో ఉన్న సాఫ్ట్వేర్ ఎగిరిపోతుంది కొన్ని సందర్భాల్లో. ఇది యూపీఎస్ ఏం చేస్తుంది అంటే Information. ఒక 10 మినిట్స్ టైం ఇస్తుంది మనకు, ఎమ్మటే పోదు. 10 మినిట్స్ వరకు మనం చేసినది సేవ్ చేసుకొని తర్వాత బంద్ చేసేయచ్చు సిస్టమ్. లేకుంటే దీంట్లోని సాఫ్ట్వేర్ దెబ్బతింటుంది, పాడైపోతుంది. అర్థమైందండి? ఇప్పుడు మనం కంప్యూటర్ కొన్నప్పుడే ఆ సప్లయర్ ఇది కూడా సప్లై చేసేటట్టు ఉంటే దట్ సప్లై ఇస్ నోన్ యాజ్ కాంపోజిట్ సప్లై. అప్పుడు ట్యాక్స్ ఏ వాల్యూ మీద కట్టాలి? ఏదైతే పెద్ద వాల్యూ ఉన్నదో దానికే ట్యాక్స్ కడతామండి మనం. దాని వాల్యూ ఎంత ఉన్నదో దానికే ట్యాక్స్ కడతాం. ఫర్ ఎగ్జాంపుల్ యూపీఎస్ విడిగా కూడా దొరుకుతుంది, కంప్యూటర్ విడిగా కూడా దొరుకుతుంది. రెండు కలిపి కొన్నప్పుడు కంప్యూటర్ తోటే అది కూడా ఇచ్చినప్పుడు మనం కంప్యూటర్ మీద ఏ ట్యాక్స్ అయితే కట్టాలో దీని మీద కూడా అంతే ట్యాక్స్ కట్టేస్తాం. ఓకే, సో సప్లై యూ హ్యావ్ టు అండర్స్టాండ్ కాంపోజిట్ సప్లై. అట్లనే మిక్స్డ్ సప్లై. మిక్స్డ్ సప్లై అంటే ఏంటండి? 2-3 వేరు వస్తువులను కలిపి ఇచ్చేస్తాడు. ఒక వస్తువుకి ఇంకొక వస్తువుకు సంబంధం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్టేషనరీ షాప్ కు పోతారు, షాపింగ్ చేస్తే రకరకాలవి వస్తాయి. gift ఇవ్వడం. గిఫ్ట్ హ్యాంపర్ అంటాం. దానికి పెద్ద డ్రెస్ కొనడానికి చిన్నవి కొనడానికి తేడా ఉంటుంది. అట్లానే మీరు స్టేషనరీ షాప్ కు పోతే బుక్స్ కొంటారు, బుక్స్ తో పాటు చిన్న పెన్సిల్స్, ఎరేజర్స్, షార్పనర్స్ కొంటారు. వాటితో పాటు కలర్ పెన్సిల్స్ కొంటారు, లేదా కలర్ చాక్ పీసులు కొనొచ్చు. లేదా ఇంకా మీరు స్టేషనరీ షాప్ లోనే మీకు పెన్ డ్రైవ్ దొరుకుతుంది, పెన్ డ్రైవ్ కొనొచ్చు. ఒక వస్తువుకి ఇంకొక వస్తువుకు సంబంధం ఉండదు, అదే ఎలక్ట్రానిక్. పెన్ డ్రైవ్ చిన్నది, ఎలక్ట్రానిక్ అది. ఇవేమో స్టేషనరీ, నార్మల్ స్టేషనరీ, కరెంట్ తోటి కానీ వేటి తోటి సంబంధం ఉండని. సో ఆ విధంగా సప్లై చేసే దాన్ని ఏమంటామంటే మిక్స్డ్ సప్లై. డిడ్ యూ అండర్స్టాండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ కాంపోజిట్ సప్లై అండ్ మిక్స్డ్ సప్లై? మీకు పరీక్షలో సప్లై అంటే ఈ అన్ని హెడ్డింగ్స్ రావాలండి. ఏమేమి రావాలి? ఆల్ కైండ్స్ ఆఫ్ సప్లైస్ ఆర్ ఆల్ టైప్స్ ఆఫ్ సప్లైస్, దెన్ taxable supplies, then interstate supply, intrastate supply, then type of supply, time of supply, place of supply, value of supply, then composite supply, mixed supply. ఇవన్నీ రాస్తే మీకు 8 మార్కులు పడతాయండి ఎగ్జామినేషన్ లో. డిఫైన్ ద టర్మ్ సప్లై ఇన్ జిఎస్టి అంటారు ఒకవేళ. అంటే ఇవన్నీ కూడా మీరు వచ్చే విధంగా చూసుకోవాలి. డిడ్ యూ అండర్స్టాండ్? ఇస్ ఇట్ క్లియర్? కాంపోజిట్ సప్లైకి మిక్స్డ్ సప్లైకి తేడా అనేది ఇక్కడ ఇవ్వటం జరిగింది. చెప్పిన అట్లానే చూడండి, ఈ సప్లైస్ లో ట్యాక్సబుల్ సప్లైస్ చూడండి, టైప్స్ ఆఫ్ సప్లై అంటారు జిఎస్టి ప్రకారం. ఇంకా సప్లైస్ లోకి మనం వెళ్తే ఈ ట్యాక్సబుల్ సప్లైస్ అంటే కొన్నిటికి పన్ను లేదండి. జిఎస్టిలో అన్ని వస్తువులకు పన్ను లేదు, కొన్నిటికి పన్ను లేకుండా ఉన్నది. పన్ను వేటి మీదనైతే ఉన్నదో దోస్ సప్లైస్ ఆర్ నోన్ యాజ్ ట్యాక్సబుల్ సప్లై. ఓకే, నెక్స్ట్ రెగ్యులర్ ట్యాక్సబుల్ సప్లైస్ మీన్స్ విత్ ఇన్ అవర్ కంట్రీ. ఎక్స్పోర్ట్ కాకుండా లేదా ఇంపోర్ట్ కాకుండా మనం రెగ్యులర్ గా మన దేశంలో సప్లై చేస్తున్నట్లయితే, వస్తు సేవల యొక్క అమ్మకం కొనుగోలు చేస్తున్నట్లయితే దాన్ని మనం రెగ్యులర్ ట్యాక్సబుల్ సప్లైస్ కింద చూపిస్తాం. ఓకేనా? కానీ నిల్ రేటెడ్ సప్లైస్, నిల్ రేటెడ్ సప్లై అంటే అది 0%, 0 జిఎస్టి. కొన్నిటికి 0 జిఎస్టి ఉన్నదండి. ఓకేనా? నెక్స్ట్ జీరో రేటెడ్ సప్లైస్. జీరో అంటే నిల్లుకు జీరోకు మామూలు లైఫ్ లో తేడా లేదండి, గుర్తుపెట్టుకోండి. నిల్ రేటెడ్ సప్లై, జీరో రేటెడ్ సప్లైకి తేడా లేదు. నిల్లుకు జీరోకు తేడా లేదు రియల్ లైఫ్ లో, బట్ హియర్ ఇన్ జిఎస్టి ఇట్ ఈస్ డిఫరెంట్. జీరో రేటెడ్ సప్లై అంటే చూడండి, మన దేశము వేరొక దేశానికి వస్తువులను అమ్మితే దాన్ని ఏమంటామండి? ఎక్స్పోర్ట్ అంటాం. మనకు దేశము వేరే దేశం నుంచి వస్తువు కొంటే ఏమంటామండి? ఇంపోర్ట్ అంట. ఓకే, మన దేశంలో వస్తు సేవల ఉత్పత్తిని పెంచడానికి, మన దేశంలో వస్తు సేవలు వేరే దేశానికి అమ్మడానికి పెంచడానికి గవర్నమెంట్ కొన్ని సెజ్లను ఏర్పాటు చేసిందండి. సెజ్ అంటే స్పెషల్ ఎకనామిక్ జోన్స్, SEZ. యూ హ్యావ్ టు రిమెంబర్, స్పెషల్ ఎకనామిక్ జోన్స్. అవి చేసినప్పుడు మీరు ఈ మధ్య కాలంలో ఒక సినిమాలో కూడా చూసుంటారండి, మహేష్ బాబు సినిమా ఏదో, సెజ్ కోసం అని రైతుల దగ్గర నుంచి భూములన్నీ తీసుకుంటే మహేష్ బాబు కొట్లాడి, మహర్షి ఆ సినిమా పేరు నాకు గుర్తులేదు, అది
రైతుల తరఫున కొట్లాడతాడు, మళ్ళీ రైతులకే భూములు ఉండేటట్టు చేస్తాడు. స్పెషల్ ఎకనామిక్ జోన్ లో ఏం జరుగుతుందంటే గవర్నమెంట్ ఉత్పత్తిదారులు ఎవరైనా ముందుకు వస్తే వాళ్ళకి అక్కడ స్థలాన్ని కేటాయిస్తుందండి. కేటాయించి అక్కడ ఉత్పత్తి చేసే వాటి మీద పన్ను ఏం విధించదు ఇక. ఎందుకంటే వాళ్ళు తయారు చేసిన వస్తువులు విదేశాలకు అమ్మడానికో లేకపోతే దేశానికి ప్రాముఖ్యత ఉన్న వస్తువుల్లో ఉత్పత్తి చేస్తారు. అట్లా హామీ తీసుకొని గవర్నమెంట్ ఏం చేస్తుందంటే నిల్ రేటెడ్ సప్లైస్ గా భావిస్తుంది. అంటే ఎక్స్పోర్ట్ చేసే గూడ్స్ కావచ్చు, లేదా సెజ్లలో ఉత్పత్తి చేసే వస్తువులు కొన్ని ఏళ్ల వరకు ట్యాక్స్ విధించరండి. మొదటి 5 ఏళ్ల వరకు వాటి మీద ఏం ట్యాక్స్ ఉండదు, వాళ్ళు ఏది ప్రొడ్యూస్ చేసినా కానీ. సో అటువంటి సప్లైస్ కూడా ఉంటాయండి. సో నిల్ రేటెడ్ సప్లై, జీరో రేటెడ్ సప్లై ఈజ్ డిఫరెంట్. అట్లనే కొన్నిటి మీద నాన్ ట్యాక్సబుల్ సప్లైస్ ఉన్నాయి. ఇప్పుడు పెట్రోల్ కానీ డీజిల్ కానీ వాటి మీద జిఎస్టీ వర్తించదండి. ఓకేనా? అవి ఎందుకు అంటే అవి స్టేట్ పరిధిలో ఉంది. పెట్రోల్ మీద డీజిల్ మీద ఎట్లా అది విధించాలి అనేది దానికి రకరకాల టెక్నికాలిటీస్ ఉన్నాయి. అట్లా ఎగ్జెంప్ట్ సప్లైస్, ఎగ్జెంప్ట్ అంటే పన్ను విధించకుండా పన్ను నుంచి మినహాయించబడిన సప్లైస్ ఉన్నాయి కొన్ని జిఎస్టీలో. ఓకేనా? నెక్స్ట్ నాన్ జిఎస్టీ సప్లైస్. నాన్ జిఎస్టీ సప్లై ఇంతకుముందు చెప్పినట్టుగా పెట్రోలియం ప్రొడక్ట్స్, అతనే ఆల్కహాల్ అంటే మద్యం, విస్కీ కానీ బ్రాండీ కానీ బీర్ కానీ దే ఆర్ ఆల్ ఆల్కహాల్స్. కానీ వాటి మీద కూడా జిఎస్టీ లేదండి. సో దే ఆర్ నాన్ జిఎస్టీ సప్లైస్. ఓకేనా? సో సప్లైస్ లో ఇవి కూడా రాయాలి మీరు. సప్లై ఎక్స్ప్లెయిన్ ద టర్మ్ సప్లై ఇన్ జిఎస్టీ అంటే ఇంతకు ముందు చెప్పిన కానీ వాటితో పాటు నిల్ జిఎస్టీ, జీరో జిఎస్టీ, ట్యాక్సబుల్ సప్లైస్ ఆర్ రెగ్యులర్ ట్యాక్సబుల్ సప్లైస్, నాన్ జిఎస్టీ సప్లైస్, ఎగ్జెంప్ట్ సప్లైస్, ఇవన్నీ కూడా రాయవలసి ఉంటుంది. ఓకే, ఇవ్వండి. నేను అందుకని 3 క్లియర్ గా మళ్ళీ మెన్షన్ చేశాను. టైమ్ ఆఫ్ సప్లై, ప్లేస్ ఆఫ్ సప్లై, వాల్యూ ఆఫ్ సప్లై. ఇవి అన్ని కూడా మీరు సప్లై అనే టర్మ్ లో రాయాలి. డిడ్ యూ అండర్స్టాండ్? ఆల్రెడీ ఇది మీకు చెప్పాను కదా ఇంతకు ముందు. దట్ ఈస్ ఎనఫ్. ఇది ఇక ఇన్ నెక్స్ట్ క్లాస్ ఐ విల్ టెల్. మోర్ దాన్ 1 hour ఐ హావ్ టేకెన్ ఆల్రెడీ. ఓకే, థ్యాంక్ యూ. ఎందుకంటే ఇది అయిపోయినాక మనం వీ కెన్ స్టార్ట్ ప్రాక్టికల్స్.